హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. సో ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రూల్ 40 గురించి తెలుసుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో 39 అవన్నీ కవర్ చేస్తున్నాం కదా. 40 ఒకసారి చూడండి మీరు. ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్స్ ఎలా ఉండాలి, ఆ ఫార్మాట్ గురించి మాట్లాడుతుంది. ఎవరీ అఫిడవిట్ యూజ్డ్ ఇన్ ది కోర్ట్ షల్ సెట్ ఫోర్త్ ద నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ది కోర్ట్, రైట్. అలాగే షల్ స్టేట్ కాజ్ టైటిల్ ఆఫ్ ది ప్రొసీడింగ్, ఆ కేసుకు సంబంధించిన కాజ్ టైటిల్, అండ్ అదర్ మ్యాటర్స్ ఇన్ విచ్ ద అఫిడవిట్ ఈస్ సాట్ టు బి యూజ్డ్, రైట్. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మెయింటెనెన్స్ పిటిషన్ తీసుకుందాం మనం. మెయింటెనెన్స్ పిటిషన్. సో వైఫ్ ఎవరైతే ఉన్నారో ఫైల్స్ ఫర్ ఇంటర్ మెయింటెనెన్స్ అనుకుందాం, ఒక అప్లికేషన్ విత్ సపోర్టింగ్ అఫిడవిట్. సో పిటిషన్ ఫైల్ చేసినప్పుడు దాంతోపాటు సపోర్టింగ్ అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తాం కదా. సో అఫిడవిట్ ఏదైతుందో రూల్ 40ని ఫాలో అవ్వాలన్నమాట, రైట్. సో ఏమని రాస్తాం అక్కడ, ది మ్యాటర్ ఆఫ్ ఇంటర్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి అని రాస్తాం. ఓకే. సో ఆ మ్యాటర్ కనెక్టెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మెన్షన్ చేస్తాం, సింపుల్గా చెప్తాం అనమాట, రైట్. అలాగే అఫిడవిట్ ఏదైతుందో షాల్ బి డ్రాన్ అప్ ఇన్ ఫస్ట్ పర్సన్, లైక్ ఐ, మీ ఆర్ మై. సో ఇలాంటి పదాలే యూజ్ చేయాలన్నమాట మనం అబౌట్ అఫిడవిట్ అయితే రాస్తా డ్రాఫ్ట్ చేసినప్పుడు. అలాగే డివైడెడ్ ఇంటూ పారాగ్రాఫ్స్, రైట్, నంబర్డ్ కాన్సిక్యూటివ్లీ. సో పారాగ్రాఫ్స్ కింద దాన్ని డివైడ్ చేసి అలాగే నెంబర్స్ కూడా వరుసగా నెంబర్స్ ఇవ్వాలన్నమాట క్రమ పద్ధతిలో. అండ్ ఈచ్ పారాగ్రాఫ్ షాల్ బి కన్ఫైన్డ్ టు ఎ డిస్టింక్ట్ పోర్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్. అంటే ప్రతి పోర్షన్ కూడా, ప్రతి పారాగ్రాఫ్ కూడా ఏంటంటే ఓన్లీ వన్ పాయింట్ ఆర్ వన్ ఫ్యాక్ట్ని డీల్ చేస్తూ ఉండాలి. ఎందుకు? క్విక్లీ రిఫర్ టు ఏ స్పెసిఫిక్ ఫ్యాక్ట్ ఆర్ స్టేట్మెంట్. సో చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో దట్ ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, కన్ఫ్యూజన్ కూడా లేకుండా ఉంటుంది, రైట్. మల్టిపుల్ పాయింట్స్ మనం మిక్స్ చేసి రాసాం అనుకోండి ఒకే పారాగ్రాఫ్లో, ఆటోమేటిక్ కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. సో టు అవాయిడ్ దట్ కన్ఫ్యూజన్ మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ పాయింట్కి ఒక్కొక్క పారా కన్ఫైన్ అయిపోయేలాగా మనం డివైడ్ చేసి రాస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ షట్ ఫోర్త్ నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ది కోర్ట్ అన్నారు. కోర్ట్ అంటే ఇప్పుడు సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అనుకుందాం, ఇది నేమ్ ఆఫ్ ది కోర్ట్. ప్లేస్ ఆఫ్ ది కోర్ట్ అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ విజయవాడ, రైట్. కాజ్ టైటిల్ అంటే బిట్వీన్ ఏ అండ్ బి, ఏ అంటే ప్లేంటిఫ్, బి అంటే డిపెండెంట్ అనుకోవచ్చు అనమాట, రైట్. అలాగే అదర్ మ్యాటర్ ఇన్ విచ్ ద అఫిడవిట్ ఈస్ సాట్ టు బి యూజ్డ్, ఏ మ్యాటర్లో అయితే మనం వాడాలనుకుంటున్నాము. సో దేనికి సంబంధించి, ఇప్పుడు బెయిల్కి సంబంధించి అయితే వాడుకుంటున్నాము, లేదా మెయింటెనెన్స్ సంబంధించి అయితే దానికి సంబంధించి కొంచెం విషయం పొందుపరుస్తాం అనమాట. సో దాన్ని ఏం చేయాలి, మనం ఫస్ట్ పర్సన్ రాయాలి. అలాగే పారాగ్రాఫ్స్ కింద డివైడ్ చేసి దానికి నెంబరింగ్ ఇవ్వాలన్నమాట, ఈచ్ పారాకి సీరియల్ నెంబర్ వరుసగా. అలాగే ఈచ్ పారా కూడా ఏంటంటే ఒక డెఫినెట్ పాయింట్కి ఆ ఫ్యాక్ట్కి కన్ఫైన్ అయిపోయి ఉండాలి, రైట్. అది చెప్తుంది అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను మీకు.